రావణ కాష్టంలో రగులుతున్న రాష్ట్రాన్ని కాసింత చల్లారుస్తుందనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఇప్పుడు మరో ప్రాంతంలో ఉద్యమానికి ఆజ్యం పోసింది. నిన్నటి వరకు ఉద్యమాలతో రగిలిన కోస్తాంధ్ర కాసింత చల్లారినట్టే కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రగులుతున్న ఉద్యమాల పట్ల మనతో తన అభిప్రాయాలను పంచుకోవడానికి అమలాపురం ఎంపీ హర్ష్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి, నిన్నటి వరకు సమైక్య ఆంధ్ర పేరుతో ఇక్కడ జరిగిన ఉద్యమాలు, ఇప్పుడు తెలంగాణ పేరుతో జరుగుతున్న ఉద్యమాల పట్ల మీ స్పందన ఏంటి? ఇప్పుడు సమైక్యాంధ్ర పేరుతో నిన్నటి వరకు ఇక్కడ చేసిన ఉద్యమాలు కానీ, ఇప్పుడు తెలంగాణ పేరుతో చేస్తున్న ఉద్యమాలు కానీ, వీటి పట్ల మీ స్పందన ఏంటి? ప్రజల జీవితాన్ని స్తంభింపజేస్తున్నాయి, జన జీవితాన్ని కలుషితం చేస్తూ ఉన్నాయి. ఎందువల్లంటే చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నట్టుగా ఈ ఉద్యమాలు నడుస్తున్నాయి తప్పితే అసలు ప్రకటన సారాంశాలని అర్థం చేసుకోకుండా అందరూ కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. మొన్న చిదంబరం ప్రకటించినప్పుడు కూడా మీరందరూ ఏదైతే ఇచ్చారు, అఖిలపక్ష సమావేశంలో మీరందరూ తెలంగాణకు మద్దతు పలికారు, దాన్ని సారాంశమే అక్కడ చిదంబరం గారు ప్రకటించారు. మీరందరూ కూడా తెలంగాణకి మేము ఒప్పుకున్నాము, తెలంగాణ ప్రక్రియ ప్రారంభించండి, మేమంతా కూడా తెలంగాణ కట్టుబడి ఉన్నామని అఖిలపక్ష సమావేశంలో సీఎం గారికి చెప్పిన తర్వాత అదే దాన్ని మీరందరూ ఒప్పుకున్నారన్న ఉద్దేశంతో ఆయన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దానికి తీర్మానం అసెంబ్లీలో చేయాలనగానే మరి మీ నిజస్వరూపాలను చూపించారు. నిజస్వరూపాలు కూడా మీరు మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో దానికి విరుద్ధంగా అన్ని పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినాయి. అది మంచి పద్ధతి కాదు. దానివల్ల మీరు ఏదైతే అది అక్కడ ఏమీ లేకపోయినా మీ ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు తమ ఉనికిని కాపాడడానికి, అలాగే తెలుగుదేశం ఈ రాజకీయ అస్థిరత వల్ల లాభం పొందామని వాళ్ళు, అదేవిధంగా శూన్యంలో ఉన్న చిరంజీవి ఏదన్నా లాభపడొచ్చని ఆయన, మీ ఒక్కసారిగా ఉద్యమమే ఇది తప్పితే వేరే ఉద్దేశం. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందంటూ ఒక్కసారిగా చిదంబరం చెప్పిన మాటతోనే ఇది ప్రజా ఉద్యమం రేగిందని సీమాంధ్ర ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తున్న నేతలు చెబుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఇది స్పాన్సర్డ్ ఉద్యమం అండి. ఒకటి రాయలసీమ ప్రాంతంలో కొంత ఇన్సెంటివ్గా ఉద్యమం నడిచిందేమో కానీ ఆంధ్ర ప్రాంతంలో మటుకు ఆ ఉద్యమం ప్రభావం మటుకు ఏమీ లేదు. ఆంధ్ర ప్రాంతం అంతా నేను తిరిగాను. ఆంధ్ర ప్రాంతంలో ప్రజల స్పందన మటుకు ఈ ఉద్యమానికి లేదని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం. ఇది కొద్దిమంది నాయకులు చేస్తున్న ఉద్యమంగా మీరు ఏమైనా భావిస్తున్నారు? ఖచ్చితంగా కొన్ని పార్టీలు కలిపి నడిపించిన ఉద్యమం తప్పితే, నాయకుల ఉద్యమం తప్పితే ప్రజల ఉద్యమం మటుకు కానే కాదు ఇది. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఉద్యమం రేగింది. ప్రత్యేక తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని తెలంగాణ వాదులు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. వీటి పట్ల మీ స్పందన ఏంటి? మాట తప్పిందన్నో సబబు కాదు. ఎక్కడా కూడా సమైక్యాంధ్రకి కట్టుబడి ఉంటాము, సమైక్యాంధ్రకి మేము సపోర్ట్ అన్న మాట ఎక్కడా ప్రకటించలేదు. తెలంగాణ ప్రక్రియకు ఏకాభిప్రాయ సాధన అవసరం, టైం పడుతుంది ఏకాభిప్రాయం సాధించడానికి. ఏకాభిప్రాయం అయిన తర్వాత తెలంగాణ ఏర్పడుతుందంటే ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్రంలో రగులుతున్న ఈ ఉద్యమాలు చల్లారాలంటే మీరేం పరిష్కారం చూపుతారు? ఒకటి ఇక్కడ ఉద్యమం చేస్తే అక్కడ ఉద్యమం, ఇక్కడ ఉద్యమం తగ్గితే అక్కడ ఉద్యమం, అక్కడ ఉద్యమం చేస్తే ఇక్కడ తగ్గడం. ఇదంతా కూడా ఏంటంటే చర్యకు ప్రతిచర్య అంతే తప్పితే అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తే ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు దానికి అగ్నిస్ట్గా చేయాలి, హైకోర్టులో లాయర్లు కొట్టుకోవడం, అన్నీ కూడా విడిపోతేనే మంచిది. అది ఎంత త్వరగా ఈ ప్రక్రియ ప్రారంభిస్తే అంత మంచిదని నా అభిప్రాయం. హైదరాబాద్ విషయంలో అక్కడున్న లోకల్ రిప్రజెంటేటివ్స్, లోకల్ ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకుని హైదరాబాద్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. దాన్ని పరిష్కారం చర్చల ద్వారా జరగాలి. ఆ విధంగా విడిపోతేనే మంచిదని నా అభిప్రాయం. రాష్ట్ర విభజన కోరుకుంటున్న మీరు అక్కడ తెలంగాణలో సాగుతున్న ఉద్యమానికి అనుకూలంగా ఇక్కడ సీమాంధ్రలో ఏమన్నా జయాంధ్ర ఉద్యమాన్ని ఏమన్నా నిర్వహిస్తారా? దానికి సంబంధించి ఏమన్నా కార్యాచరణ మీ దగ్గర ఉందా? ఇది ప్రజలు ద్వారా రావాల్సిన ఉద్యమం. ప్రజల ద్వారా వచ్చిన ఉద్యమానికి ప్రజల ద్వారా వచ్చినప్పుడు నేను మద్దతు ఇస్తాను, కానీ నేను ఉద్యమం చేపట్టే పరిస్థితి మటుకు లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఉద్యమ రావణ కాష్ట చల్లారాలంటే ఖచ్చితంగా రాష్ట్ర విభజన జరగాలని అమలాపురం ఎంపీ హర్ష్ కుమార్ కోరుతున్నారు. అందుకోసం ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రజలు ముందుకొస్తే జయాంధ్ర ఉద్యమానికి నేను నాయకత్వం వహించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని ఆయన చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యప్రసాద్తో శంకర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.